ఈరోజు జెల్లీ క్రిస్టల్ మిక్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి. హార్డ్లీ నాకైతే 5 మినిట్స్ పట్టింది. హాట్ వాటర్ ఒకటే రిక్వైర్ ఉంటుంది దీనికి. దాని మీద నో జెలటిన్ అని రాశాడు వాడు. ఈవెన్ 55 రూపీస్ పడిందండి ఇది నాకు. ప్యాకెట్ ఓపెన్ చేస్తే అందులో ఒక డోరామాన్ కీ చైన్ ఉన్నది. వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యి నేను మిక్స్ చేశానండి. 500 ml హాట్ వాటర్ వేయాలని ఉన్నది దాని మీద. సో అందులో ఇచ్చిన వైట్ ప్యాకెట్ని కూడా కట్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని హాట్ వాటర్ యాడ్ చేశానండి. అందులో వాటర్లో ఏమీ లేకుండా మనం బాగా మిక్స్ చేసేయాలండి మొత్తం. మిక్స్ చేసి ఒక 45 మినిట్స్ పక్కన ఉంచితే సరిపోతుందండి. బట్ నేను ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. ఎందుకంటే ఏ జెల్లీ అయినా ఫ్రిడ్జ్లోంచి తీస్తేనే టేస్ట్ బాగుంటుందండి. చల్లగా ఉంటేనే దాన్ని తినగలం. రూమ్ టెంపరేచర్ దగ్గర అంత టేస్టీగా అనిపించదు అది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను తీసానండి. ఫస్ట్ 45 మినిట్స్ బయటన రూమ్ టెంపరేచర్కి ఉంచి తర్వాత 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. దీనికి మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదండి. దాన్ని జస్ట్ ప్లేట్లో షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అది వచ్చేస్తుంది ఈజీగానే, ప్రాబ్లం ఏం లేదు. అంతే అండి. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని దీన్ని ఫ్రూట్ సలాడ్లో కానీ కిడ్స్కి కానీ ఇవ్వచ్చండి. చాలా బాగుందండి. అంత టూ మచ్ స్వీట్ కూడా లేదు, కరెక్ట్గా సరిపోయిన స్వీటే ఉంది అందులో. బట్ చిన్న కలర్ ఎక్కువ ఉందేమో, ఫుడ్ కలర్ అనిపించిందండి నాకు. బట్ ఇట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.